హలో గోపీచంద్ గారు, హలో ఎలా ఉన్నారు? నైస్ మీటింగ్ యూ అండి. మేము ట్రైలర్ చూసాము, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీ నుంచి అసలు ఇలాంటిది ఒకటి వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేసుండరు ఫ్యాన్స్ కానీ ఎవరైనా. అసలు ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉంది గోపీచంద్ గారు ఇలాంటి ఒక స్టోరీ చూస్ చేయడము, దాంతో ఈ టైంలో రావడము అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. సో దీని గురించి ఒకసారి చెప్పండి, అంటే ఈ స్టోరీ ఎంచుకోవడానికి రీజన్. పోలీస్ స్టోరీ కాకపోతే దీంట్లో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ నేను చేయలేదన్నమాట. బట్ పోలీస్ స్టోరీ నేను చేసి కూడా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది. బట్ ఈ కథలు ఏంటంటే రెగ్యులర్ పోలీస్ స్టోరీ లాగా కాకుండా దాంట్లో మంచి హై సీన్స్ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఒక సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉందన్నమాట. ఆ ఎలిమెంట్ నేను ఇప్పుడు దాకా టచ్ చేయలేదు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ స్టోరీ. మీ కెరీర్లో ఇప్పటి వరకు అది టచ్ చేయలేదు కదా? లేదు, చేయలేదు. ఓకే, ఏంటి ఇది రిస్క్ అనుకున్నారా? ఒక పక్క కమర్షియల్ సినిమా, కమర్షియల్ సినిమాకి ఏమేమి హంగులు కావాలో అవన్నీ ఉన్నాయి. దాంట్లో ఈ ఫార్మాట్ డిఫరెంట్. సూపర్ న్యాచురల్ పవర్స్ ఏంటంటో ఉన్నాయి. వీటికి మీ పోలీస్ క్యారెక్టర్కి ఎలా సింక్ అవుతుంది? అంటే ఇది ఈ కాలంలో జరిగేది ఒకటే పీరియడ్ అంతా? సూపర్ న్యాచురల్ పవర్స్ అట్లా ఏం లేదు. బేసిక్లీ బ్లాక్ మ్యాజిక్, సెమీ ఫ్యాంటసీ. అంటే మేబీ యువర్ థింకింగ్ లైక్ దట్, లెట్ ది ఆడియన్స్ థింక్. రేపు థియేటర్కి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఓకే, అంటే ట్రైలర్లో డెఫినెట్లీ వెరీ ఇంట్రెస్టింగ్ కట్ అనమాట. ట్రైలర్ ఒక్కొరు ఆలోచన ఒక్కొరిది. రేపు డెఫినెట్ థియేటర్కి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ అంచనాలు అందుతుందన్నమాట. ఓకే, మా ఊహకి ఇప్పుడు ట్రైలర్ ద్వారా వదిలింది, మేము ఊహించుకున్నది అలా కాకుండా దీంట్లో వేరే సస్పెన్స్ ఉంటుందా అయితే సినిమాలో? సినిమా చూస్తే తెలుస్తుంది కదా. ఓకే, చూస్తాం డెఫినెట్గా. మార్చి అయితే వస్తున్నారు. దానికి ఆ స్పెసిఫిక్ డేట్కి ఏమన్నా సంబంధం ఉందా సినిమాకి, కంటెంట్కి? లేదు, మేము అనుకున్న డేట్ మామూలుగా ఇంతకుముందు వేరే డేట్ అనుకున్నాం. బట్ స్పెసిఫిక్గా ఆ డేట్ మహాశివరాత్రి రోజున అదే సెట్ అయిందనమాట. సేమ్ ఆ డేట్కి వస్తుంది. బట్ దాంట్లో కూడా అంటే సినిమా స్టార్టింగ్ విత్ శివుడి మీద స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎండ్ మీద శివుడి మీద అవుతుంది. బట్ చిన్న ఇది ఉంటుంది కానీ, బట్ వీఆర్ నాట్ దేవుడి సినిమా అట్లా అని కాదు. ఓకే, కానీ పరశురాము ఆ సబ్జెక్ట్ అంటే ఏంటి అసలు ఆ సబ్జెక్ట్? ట్రైలర్లో చెప్పాను, పరశురామ క్షేత్రం ఆ ఏరియాలో జరిగే ఇదన్నమాట స్టోరీ. ఓకే, కానీ మనకి ఏమి రిలేట్ అవ్వడానికి అంటే అప్పటి దానికి ఏదైనా హిస్టరీని టచ్ చేస్తూ అలాంటిది ఏమన్నా వస్తాయా ఇందులో సబ్జెక్ట్స్? ఆ క్షేత్రంలో జరుగుతుందని చెప్పేసి అంతే. ఓకే, అక్కడ ఇంకా ఎగ్జిస్ట్ అయ్యి ఏమన్నా ఉన్నాయా మేము అనుకోవడం వల్ల అలాగా? అంటే ట్రైలర్ చూసిన దాని అనుకోవచ్చు. మీరు ఏమి రివీల్ చేయాలనుకోవట్లేదు అయితే? సినిమా ముందర మొత్తం చెప్పేసి ఇక్కడే చెప్పేయచ్చు కదా. సరే, అయితే మీ ఫ్యాన్స్కి చెప్పండి, అంటే ఒక 3 లైన్స్లో అయిన సినిమా ఏంటి, ఎలా ఉంటుంది అనే దాని గురించి. సినిమా డెఫినెట్గా బాగుంది. నా ఫ్యాన్స్ అని కాదు, అందరికీ, సినిమా లవర్స్ అందరికీ డెఫినెట్గా సినిమా అంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్లో ఏమైతే హంగులు ఉంటాయో అవన్నీ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా చేశాడు డైరెక్టర్. డెఫినెట్గా హై ఎమోషన్స్ ఉంటాయి, హై ఎలిమెంట్స్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. మీ కటౌట్ చూస్తే ఏదో జస్ట్ మామూలు హీరోలుగా ఒక ప్రేమ కథ ఇలా వదిలేయడానికి వీలు లేకుండా ఈయన చేత డెఫినెట్గా ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే గట్టి చేయించాలి అని డిసైడ్ అయినట్లున్నారు ఇందులో కూడా. యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటాయండి నా సినిమాలో. బట్ దీంట్లో మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 5 యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. అంటే ఎవ్రీ యాక్షన్ సీక్వెన్స్ అది ఆ సీన్ డిమాండ్ చేసి బట్టే ఉంటుంది అనమాట. మంచి హై, అంటే ఆల్మోస్ట్ మాస్టర్స్, నాకు 3 మాస్టర్స్ చేశారు దీనికి. నాకు రామ్ లక్ష్మణ్ చేశారు, రవి వర్మ అండ్ వెంకట్, ముగ్గురు చాలా బాగా చేశారు. ది ఫైట్స్ కేమ్ అవుట్ వెరీ వెల్. అంటే మంచి హై ఉన్నాయి అన్నమాట ఫైట్స్. ఓకే, సో మీరే చేస్తారు కదా అన్ని మ్యాక్సిమం, అంతే. మరి ఏదైనా ప్రమాదాలు లాంటివి ఏమన్నా జరిగాయి ఇందులో మీకు? ప్రమాదాలు దీంట్లో ఏం జరగలేదు. కాకపోతే రిస్కీ ఫ్యాక్టర్ ఏంటంటే దీంట్లో ఒక ఎపిసోడ్ ఉందన్నమాట. ఇట్స్ ఏ నైట్ ఎఫెక్ట్, మొత్తం ఫారెస్ట్లో ఎపిసోడ్ అనమాట. మొత్తం పెద్ద ఎపిసోడ్. మామూలు ఫస్ట్ కథ చెప్పినప్పుడు బాగుండింది, ఇంట్రెస్టింగ్. బట్ కానీ ప్రాక్టికల్గా అక్కడ చేసేటప్పుడు ఫారెస్ట్లో ఆ నైట్ టైం ఏం జరుగుతుందని తెలియదు. హోల్ యూనిట్ ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ దట్ ఈస్ లిటిల్ బిట్ స్కేరీ. అంటే మామూలుగా ఫారెస్ట్లో వెళ్ళి చూస్తేనే ఆ నైట్ టైం తెలియని ఒక భయం ఉంటుంది. అట్లా ఒక ఆల్మోస్ట్ మేము ఒక 10 to 12 days చేసాం ఫారెస్ట్లో. దాంట్లో ఒక వాటర్లో ఎపిసోడ్లో కూడా చేశాను. దాంట్లో మొత్తం అంతా అయిపోయిన తర్వాత డైరెక్టర్ను కెమెరామెన్ లాస్ట్లో చెప్పారు, సార్ మీరు లోపల చేస్తున్నప్పుడు 2 పాములు ఉన్నాయి సార్ అంటే ముందు చెప్పచ్చు కదా అని చూసిన వాళ్ళు. అంటే లేదు సార్, మళ్ళీ మీరంతా ఫంక్ అవుతారని చెప్పలేదండి. మళ్ళీ చెప్పారు, మీరు మొత్తం అయిపోయిన తర్వాత చెప్పారు. బట్ వెరీ రిస్కీ ఫైట్. అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెప్పారు అనమాట. ఆల్మోస్ట్ దాంట్లోనే ఆల్మోస్ట్ ఒక 3 రోజులు 4 రోజులు ఉన్నాం అట్లానే. అసలు ఫారెస్ట్ కదా, రిస్క్ ఎక్కువ ఉంటుంది. పాములే కదా ఏ క్రోకడైల్స్ లో ఉంటే. అంటే తేలు వెళ్ళగానే నైట్ టైం బోర్ని వర్షం పడతా ఉండింది. నల్ల తేళ్ళని అంటే విపరీతంగా ఉన్నాయి. అప్పుడు డైరెక్టర్తో అన్నాను, మీరు చెప్పేటప్పుడు బాగుంది కానీ చేసేది చాలా కష్టం ఇది. ఈ మధ్య డైరెక్టర్స్ అందులో ప్రాక్టికల్గా ఇలాంటి రిస్కులు చేయడానికి కూడా వెనకాడట్లేదు. అఫ్ కోర్స్ మీరు సీన్స్లో ఉంటారు, అది యాక్టర్స్కి ఇంకా ఎక్కువ రిస్క్. జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ స్టిల్ వీ డోంట్ నో, అది చెప్పలేము. బట్
కెమెరా వైజ్ బాగుంటుంది, ఆన్ స్క్రీన్ బాగుంటుంది, నో డౌట్. బాగా వచ్చిందా అవుట్పుట్ అది? డెఫినెట్ చాలా బాగా వచ్చింది అవుట్పుట్. ఓకే. మీ గురించి మీరు తీసుకునే కేర్ ఏంటంటే మీ డే రొటీన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎప్పుడు అలా కట్అవుట్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలంటే ఉంటాయి కదా నేను జంక్ ఫుడ్ తిన్నాను, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటుంది, దట్స్ ఇట్. పీస్ఫుల్గా ఉంటాను. వాట్ ఐ హ్యావ్ ఐల్ బి హ్యాపీ, దట్స్ ఇట్. ఓకే, కూల్గా ఉంటారు. ఓకే. ప్రభాస్ గారు మీరు ఫ్రెండ్స్ కదా, ఇద్దరిలో కోపం ఎక్కువ ఎవరికి ఉంటుంది? చూస్తే మీ ముక్కు మీద కోపం మీకే ఉంటుందేమో అన్నట్లుంటారు. ఇద్దరికి ఉండదు కానీ చూడ్డానికేమో ఎలా ఉంటారంటే మేబీ యాక్షన్ చేయడం వల్ల అట్లా అనిపిస్తూ ఉంటుంది. రైట్, కొడతారేమో ఏమన్నా అంటే అన్నట్టు ఉంటారు. అఫ్కోర్స్ డార్లింగ్ ప్రభాస్ అని పేరు వచ్చింది, ఆయన ఎప్పుడు కూల్గానే కనిపిస్తారు. మీరు సినిమాల్లో కానీ బయట ఎక్కువ కొంచెం తక్కువ చూస్తుంటాం కదా, కాబట్టి మీ గురించి ఇంకొంచెం తెలియదు చాలామందికి. ఓకే. సో మిమ్మల్ని ఫస్ట్ ఒక యాంటీ హీరో రోల్లో చూసి తర్వాత హీరోగా చూస్తున్నాం. ఆ సెలెక్షన్ అంతా కూడా కొన్ని సినిమాలు దెబ్బతిన్నాయి, కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు మాత్రం మీకు ఈ కంబ్యాక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సినిమా స్టోరీని మీరు చాలా సినిమాలు హిట్ అవుతాయనే ఎంచుకుంటారు. కానీ దీంట్లో చూసిన స్పెషల్ ఎలిమెంట్స్ ఏంటి, ఏ పారామీటర్స్లో సెలెక్ట్ చేశారు? మనం ఎప్పుడు స్టోరీ సెలెక్ట్ చేసినప్పుడు తప్పకుండా హిట్ అవుతుంది, ఇది ఫ్లాప్ అవుతుంది ఎవరు చెప్పలేరు. హిట్ అవుతుందని ఒక నమ్మకంతోనే చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ చెప్పే విధం, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధం, ఎంత బాగా ప్రజెంట్ చేశారనేది, దాంతో టైమ్ ఆఫ్ రిలీజ్, అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. అంటే కొన్ని మనం చేసిన సినిమా చూసిన తర్వాత కొన్ని తప్పులు తెలుస్తుంటాయి, కొన్ని ఇప్పుడు తెలియని చూసినప్పుడు కొన్ని తప్పులు తెలుసు, అయ్యో మనం అప్పుడే తెలుసుకుంటే పోయింటున్నాను. అదే మ్యాక్సిమం మన స్టోరీ వినేటప్పుడు నాకు బోర్ కొట్టకుండా ఉందా లేదా, ఆడియన్స్కి బోర్ నేను యాజ్ ఆడియన్గా కథ వింటాను, విన్నప్పుడు నాకు బోర్ కొట్టకుండా ఉందా లేదా అని చూసుకుని దాని తర్వాత ఎగ్జిక్యూషన్ పార్ట్ అనేది ఇంకా డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఇంకా అది హిట్ అండ్ ఫ్లాప్స్ మన చేతిలో లేవు. మీరు ప్రీవియస్ మూవీ ఒకటి మారుతి గారితో చేశారు, ఆయనతో అంటే అన్నీ కొంచెం ఫన్ టచ్ ఎక్కువ ఉంటుంది అని, అది కూడా మీరు ట్రయల్ చేసేసారు. సో అంటే మీ బాడీ లాంగ్వేజ్కి మీకు ఇప్పటి వరకు సోఫార్ అనిపించిన వాటిలో ఏది సెట్ అవుతుంది అనిపించింది మీకు? కామెడీ చేసిన లౌక్యం హిట్ అయింది, రణమ కామెడీ ఉంటుంది హిట్ ఉంది, అదేం లేదు, వే హౌ దే ప్రెజెంట్ అని. అంటే ఆ టైంకి ఆ కథ ఎండ్ ఆఫ్ ది డే దాంట్లో సీన్స్ అని కరెక్ట్ కనెక్ట్ అవ్వాలి, ఎమోషన్స్ కనెక్ట్ అవ్వాలి. ఏ కథ కానీ ఎమోషన్ కానీ మిస్ అయితే ఏ కథ ఆడదు, మీరు ఎంత కామెడీ పెట్టినా ఆడదు. సమ్వేర్ ఎక్కడో ఒక ఎమోషనల్ థ్రెడ్ కరెక్ట్గా కనెక్ట్ అయితేనే ఆడుతుంది సినిమా. ఓకే. ఇందులో ఫస్ట్ ఒక సాంగ్ టీజర్ ఒకటి రిలీజ్ చేశారు, అప్పుడు మీ హెయిర్ స్టైల్ లేకపోతే అదే అమ్మాయిని చూసి పడిపోయి గోడను గుద్దే ఈ సీన్ చూసినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది లుక్. ఆ చిన్నదానికే ఈ సినిమా ఏదో డిఫరెంట్గా ఉంది, హిట్ అవుతుందేమో అన్న ఫీలింగ్ కలిగింది. ట్రైలర్ చూసిన తర్వాత అభిప్రాయం మొత్తం మారిపోయింది, దానికి దీనికి అంటే హిట్ అవుతుంది కానీ అసలు సబ్జెక్టే వేరే ఉంది, మనం ఊహించింది కాదనిపించింది. సో మీకు చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ఏ వర్షన్ ముందు చెప్పారు? లేదు, మొత్తం అంత పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మీరు టీజర్లో చూసింది, ట్రైలర్ అంత పార్ట్ ఆఫ్ ది స్టోరీ. అంటే నాట్ ఓన్లీ యాక్షన్, ఒక లవ్ స్టోరీతో పాటు ఎమోషన్స్, కామెడీ, ఒక క్యారెక్టరైజేషన్ బేస్డ్ అన్నీ ఉన్నాయి అన్నమాట దీంట్లో. అంటే బేసిక్లీ ఫస్ట్ భీమా క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చుతుంది, ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు. సీన్స్ కానీ అవి చాలా బాగా చెప్పాడు డైరెక్టర్, ఎగ్జిక్యూట్ కూడా అంత బాగా చేశాడు. దాంట్లో లవ్ ట్రాక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కామెడీగా ఉంటుంది అనమాట. లవ్లో మళ్ళీ కామెడీ కూడా ఉంది. ఓహో, ఓకే. ఏది వదిలిపెట్టలేదు అయితే, అన్ని ఎలిమెంట్స్ కంప్లీట్. ఒక కమర్షియల్కి ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి దాంట్లో, పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యి కొత్త ఒక సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ దాంట్లో మిక్స్ అయింది. మరి ఆ హెయిర్ స్టైల్ అది పెంచడానికి మీరు ఎంతకాలం తీసుకున్నారు ఇంతకి మొత్తం సినిమాకి? అంటే ఆల్మోస్ట్ అంటే డైరెక్టర్ ఫస్ట్ అడిగింది కొంచెం డిఫరెంట్ లుక్ కావాలండి అని, కొంచెం హెయిర్ కొంచెం పెంచి ఆల్మోస్ట్ మేకప్ కూడా ట్యాన్ మేకప్ చేశాను, అది కొంచెం డిఫరెంట్గా ఉండింది దాంట్లో. ఓకే. ఇంకా ఇందులో మీరు ఇదొక్కటి టఫ్ నేను చేయలేనని వదిలేసింది కానీ, లేకపోతే దానికి ఎక్కువ టైం తీసుకుని కష్టపడింది కానీ ఏంటి ఈ సినిమా కోసం? అట్లా లేదు, వదిలింది ఏది లేదు. అంటే ఇది ఎందుకు రిస్క్, ఇది వదిలేద్దాం అని ఏది వదిలింది లేదు. ఓకే. అంటే లైక్ ఫారెస్ట్ సీన్ అనుకుందాం అలా, అది వెళ్ళిన తర్వాత ఇంకా బ్యాక్ రాలేము కదా, చేయాల్సిందే. కాకపోతే ఎంత జాగ్రత్తలు తీసుకుని చేయాలి అంతే, తప్పితే వద్దు ఇది రిస్క్ వద్దు అని చెప్పి అట్లా చేయలేదు అన్నమాట. కాకపోతే ఇంకోటి ఉండింది, ఫస్ట్ తనకు చెప్పినప్పుడు సినిమాలో ఒక ఎద్దు మీద కూర్చొని వచ్చేది ఉందన్నమాట, సీన్ ఉంది. నేను 1-4 సార్లు నిజంగా కావాలా మీకు అది, అందరూ ఎవరు గుర్రాల మీద ఎక్కిస్తారు, ఇది ఎద్దు మీద అంటే చాలా ఇది కదా అని చెప్పి. తర్వాత ఆయన కూడా స్పెసిఫిక్ ఎద్దు కావాలని చెప్పి తెప్పించారనమాట, చాలా హ్యూజ్గా ఉంది. దాని దగ్గరికి వెళ్ళాలంటే భయంగా ఉంది. దానికి ముందర సరే ఎట్లా కూర్చుంటాం దీని మీద, ఏమన్నా చేస్తే ఏమన్నా వేరే షాట్లు తీసుకోవచ్చు కదా. లేదండి చేయండి బాగుంటుందండి, రియల్ కావాలి. ట్రైన్ అన్నా కూడా అంటే వన్స్ ఏ యానిమల్కైనా మనిషి దగ్గర అవ్వకపోతే దాని దగ్గరికి రానివ్వదు అనమాట.
అందుకని దాని చుట్టూ దాంతో పాటు ఒక 1 day 2 days ఉండి దాన్ని ఫుడ్ పెడుతూ దాని దగ్గర తీసుకుని అప్పుడు దాని మీదకి ఎక్కనిచ్చింది అది. అట్లా దాని మీద ఒక 3-4 days షూట్ చేసాం అనమాట. అది కొంచెం రిస్క్ కాదు, బట్ వెరీ న్యూ ఫర్ మీ. ఓకే, భయం అనిపిస్తుంది, బట్ మీరు ట్రై చేశారు. ఓకే, ఏ సినిమాకి మీకు ఎక్కువ రిస్క్ అనిపించింది ఇప్పటి వరకు చేసిన వాటిల్లో? నేను యాక్షన్ సీక్వెన్స్లో రిస్క్ అనేది ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి, అవి కామన్. అది ఎవరికైనా, నాకనే కదా, ఎవరికైనా కూడా. ఓకే, మరి ఎక్కువ యాక్షన్ అవి చేశారు కదా, బోన్ ఫ్రాక్చర్స్ లాంటివి ఏమైనా అయ్యాయి ఎప్పుడైనా మీకు? అట్లేం లేదు. లేదు, లక్కీగా ఒక టచ్ వుడ్. సో ఎప్పుడో ఒకసారి విన్నప్పుడు జాకీ చాన్ గారికి చాలా ఫ్రాక్చర్స్ అని చెప్పి, మనకి ఎప్పుడూ తెలియదు అలాంటివి, ఏదో కామెడీ ఫైట్లు జరిగిపోతున్నాయి కదా అనుకుంటాం, కానీ యాక్షన్ చేసే వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో అదంతా మనకి తెలియదు పూర్తిగా. యా, ఇప్పుడు చాలా సినిమాలు చేశారు, మీకు ఇది మంచి నా కెరీర్లోనే ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనిపించింది ఏ సందర్భంలో అనిపించింది మీకు? ఏ సినిమా టైంలో అనిపించింది? అంటే చెప్పాలంటే జేఎం టైంలో జేఎం ఇస్ టర్నింగ్ పాయింట్. దాని తర్వాత యజ్ఞం మళ్ళీ బ్యాక్ ఆఫ్ ది హీరో, మళ్ళీ అది టర్నింగ్ పాయింట్. లక్ష్యం ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళింది. డిఫరెంట్ జోన్లు చేశాను. అది దట్స్ నాట్ ఎ పాయింట్. అది ఓకే, ఫ్యామిలీ ప్రైడ్ ఒకటి మీ మీద బాధ్యత కూడా ఉంటుంది కదా కొంచెం, ఆ విషయంలో ఆలోచించేటప్పుడు ఎప్పుడు అనిపించింది? అంటే సినిమా రిజల్ట్ మన చేతిలో లేదండి, కాకపోతే అరే ఏంటి ఇంట్లో దరిద్రమైన సినిమా చేశాడు అని అనిపించుకోండి. నాకు తెలిసి నా కెరీర్లో అట్లాంటి సినిమా అయితే నేను చేయలేదు. మేబీ సినిమా ఆడకపోవచ్చు కానీ, బట్ మంచి సినిమానే లేకపోతే తప్పులు ఉన్నాయి అంటారు తప్పితే ఇంత చెత్త సినిమా చేసిన అయితే ఇప్పుడు దాకా నా కెరీర్ లేదు. ఫర్ దట్ ఐఎమ్ సేఫ్. నేను ఇందాక మీరు ఇలాంటిది అసలు ఇప్పటి వరకు చేయలేదు అనుకున్నా, కానీ కొంచెం టచ్ ఉంది. తాప్సీ గారితో చేసిన సినిమా కొంచెం మనకి తెలిసిన లార్జర్ దెన్ లైఫ్ అన్నట్లుగా అదొకటి ఉంది కదా మీరు. సాహసం, అది సాహసం, అది మంచి సినిమా. వెరీ ఇంట్రెస్టింగ్, ఒక అడ్వెంచరస్ సినిమా అన్నమాట. చాలా బాగుంటుంది. లైక్ దిస్ అనిపిస్తుంది కొంచెం. అంటే ఇదేంటో మాకు తెలియదు, కానీ అందులో ఎప్పుడు చూసే లాంటిది కాదు కాబట్టి అది కొత్త ఉంది. యా, ఇప్పుడు కొన్ని సినిమాలు మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు విన్నప్పుడు అంతా బాగా అనిపిస్తాయి, ఆన్ స్క్రీన్ వెళ్ళేసరికి అది ప్రేక్షకులకి నచ్చకపోవడమో, లేకపోతే డైరెక్టర్ మరి మీకు చెప్పింది చేయలేకపోవడమో, ఏ కారణాల చేత మీకు నచ్చింది కానీ ఆడియన్స్ చేత స్వీకరించబడలేదు అనేది ఈ సినిమా ఏది మీకు మీ లిస్ట్లో? ఉన్నాయి సినిమాలు ఉన్నాయా? ఒకటి కాదైతే చాలా ఉన్నాయి. ఓకే, కొన్ని నాకు నచ్చినాయి, బట్ అది ఎగ్జిక్యూషన్ సరిగ్గా రాకపోవట్టు. అంటే మేబీ నేను అనుకున్న దాంట్లో ఎక్కడో చోట ఎమోషన్ మిస్ అయ్యి ఉండొచ్చు. నా తప్పు ఉండొచ్చు, డైరెక్టర్ తప్పు, అందరు. ఇట్స్ ఎ కరెక్ట్ టీమ్ వర్క్ అనమాట. అంటే ఒకరి మీద బ్లేమ్ చేయడం ఇట్స్ ఎ రాంగ్ థింగ్. బట్ మేము ఎక్కడో చోట రాంగ్ స్టెప్ వేసాం, రాంగ్ థింకింగ్ వెళ్ళాం, అదే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు అంతే. ఓకే, ఇలాంటి స్టార్ హీరోల మీద కొన్ని ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. అంటే అప్కమింగ్ హీరోస్ అయితే ఏం రిస్క్ అన్నా చేయొచ్చు, అది లక్కీగా హిట్ అవ్వచ్చు, ఏమన్నా అయినా మళ్ళీ ఇంకో సెకండ్ ఛాన్స్కి వెళ్తారు. కానీ మీ మీద కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, పర్టికులర్ మీ ఫ్యాన్స్ నుంచి, ఇలాంటి వాళ్ళ నుంచి. ఈ మధ్యకాలంలో మీకు అలాంటిది ఏమనిపించింది? అంటే వాళ్ళ నుంచి ప్రెషర్ అంటూ ఉంటుంది. అంటే వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. మనం అనుకుంటే, అంటే ఇప్పుడు మామూలు ఫర్ ఎగ్జాంపుల్ అందరినీ సాటిస్ఫై చేయలేం, కొంతమంది సాటిస్ఫై చేయగలం తప్పితే అందరికీ అన్నీ నచ్చుతాయని చెప్పలేము. ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కటి డిఫరెంట్. బట్ ఓవరాల్గా జనరల్గా ఈ పారామీటర్స్ అన్నీ ఉంటే డెఫినెట్గా సినిమా బాగుంటుంది ఒక నమ్మకంతో వెళ్తూ ఉంటాం అనమాట. బట్ ఆడియన్స్ ఫ్యాన్స్ అంతా కూడా ఏంటంటే అన్న మీ తగినట్టు సినిమాలు చేయండి అన్న అంటూ ఉంటారు. నాకు తెలిసి భీమా డెఫినెట్లీ దే లైక్ ఇట్. మేము గతంలో ప్రభాస్ గారిది మీది కాంబినేషన్ చూసినప్పుడు అప్పుడు వేరే మీ ఇద్దరు కదా, ఇద్దరి స్టార్డమ్స్ వేరే ఉన్నాయి, ఇప్పుడు వేరే. ఇప్పుడు మీ నుంచి ఏదో రాబోతుంది అన్నట్లుగా మీరు ఏదో ఇంటిచ్చారు, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు డేట్స్ అడుగుతుంటే వస్తుందిలే అంటేనే అది కొంచెం పాజిటివ్ ప్రామిసింగ్గా అనిపించింది. సో అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరికి చేయాలని ఉంది, బట్ టైం అయిన ఫ్యాక్టర్స్, తన బిజీ షెడ్యూల్స్ అయిన డేట్స్ అయినా చూసుకుంటున్నాం. ఇప్పుడు డెఫినెట్లీ ఒకటి వస్తుంది. ఓకే, పోనీ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 5 yearsకి పోనీ, ఎందుకంటే ఇప్పుడు సినిమాలన్నీ 5-6 years చేస్తున్నారు ఒక సినిమానే, అందుకని అంత టైం డెఫినెట్గా చేస్తారు. ఓకే, ఎప్పుడు తరచుగా మీరు కలుసుకునే టైం కూడా దొరుకుతుందండి? అప్పుడప్పుడు కలుసుకుంటాం, బికాస్ బిజీ, తన షెడ్యూల్ బిజీ, నేను షూటింగ్లో ఉన్నప్పుడు అప్పుడు కూర్చున్నప్పుడు బాగా టైం పాస్ అవుతూ ఉంటుంది. ఓకే, అయినైతే సినిమాలకి మీరు కూడా సినిమాలకి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండొచ్చు, అంటే కొన్ని ఫారెన్ టూర్స్ ఎక్కడైనా. ఇద్దరు అనుకోకుండా ఏదైనా ఒక ఫారెన్ ట్రిప్లో కలిసారా? అనుకోకుండా కలిసాం. ఎక్కడ? ఫారిన్ లో, యూరోప్లోనే. ఇద్దరు షూటింగ్ వెళ్తాం, తన షూటింగ్ వెళ్తాం. నైస్ కదా అలాగా. ఓకే, సో
మీతో పాటు చాలామంది హీరోయిన్తో చేశారు మీరు. ఎవరితో ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అవుతారు? అట్లా ఒకరేం చెప్తే ఎట్లనే తప్పైపోతుంది. ఫ్రెండ్షిప్ బాండ్ ఎవరితో సెట్ అయింది ఇప్పటికి? అందరితో కంఫర్ట్ అయ్యేది, ఎవరితో ఇదని లేదు. ఓకే, అందరు కంఫర్ట్ ఓకే. ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది? బేసిక్ నేను మామూలుగా సినిమాన్స్ మాట్లాడతాను, కొంచెం బాగా అంతేగాని కంటిన్యూస్గా అట్లానే అంత ఇది ఉండదు. ఓకే, గోపీచంద్ గారు అంటే ఒక ఓవర్లుక్లో మాకు తెలిసేది ఏంటంటే సినిమాలు చేస్తారు, మిగతా టైంలో అంతా మోస్ట్లీ మీరు సైలెంట్గా, అదే సైలెంట్గా ఉంటారు, ఏం కనపడరు, ఎక్కడ ఏ వివాదాల్లోకి రారు, ఎక్కడ దేంట్లోని రారు అసలు. నా పని నేను చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాను. మంచిదే, అది కరెక్టే, మంచిదే. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా ఈ ఎరాలో చూస్తే కనుక సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్గా ఉండడం అనేది అవసరం అనిపిస్తుందా మీకు? లేదు నాది ఇదే, నేను ఈ బోర్డర్లోనే ఉంటాననే మీరు అలా ఉంటున్నారు? కరెక్టే, అది అంటే మన వర్క్ని ప్రొజెక్ట్ చేసుకొని మిగతా కామ్గా ఉంటే బెటర్. కానీ ప్రేక్షకులకి దగ్గర అయ్యే ఇంకొక మీడియం అది అనిపించలేదా మీకు? అంటే సినిమాకి సంబంధించింది డెఫినెట్ ఐ విల్ పుట్ ఇట్ ఆన్ ద సోషల్ మీడియా, బట్ నాట్ ఆన్ ద పర్సనల్ థింగ్స్. పర్సనల్ లైఫ్ ఈజ్ పర్సనల్ లైఫ్. సో కమింగ్ టు భీమా అండి, టైటిల్ ఎందుకు ఇది భీమా అని సెలెక్ట్ చేయడానికి రీజన్స్? ఫస్ట్ డైరెక్టర్ కథ చెప్పేటప్పుడే హీరో పేరు భీమా అని పెట్టుకున్నారు అనమాట. నేను విన్నప్పుడు టైటిల్ వేరే 4 చెప్పి భీమా బాగుంది కదా, పవర్ఫుల్గా ఉంది అని చెప్పేసాను. సరే అట్లా భీమా అని చెప్పి అట్లా ఫిక్స్ అయింది అనమాట. అంటే భీమా సౌండింగే స్ట్రాంగ్గా ఉంది, గుర్తుండడానికి కూడా సింపుల్ 2 letters, వెరీ ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలామంది ఈ కైండ్ ఆఫ్ మూవీస్ వచ్చి హిట్ అయిపోయినాయి, మనకి మంచిగా కనిపిస్తున్నాయి చాలానే, అందుకని సెలెక్ట్ చేశారా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? ఎలా అంటే ఎవరు నిఖిల్ మూవీస్ కూడా చూస్తే 2 ఫ్యాంటసీ ఇలాంటివి అట్లానే కదా. అంటే నేను ఇట్లాంటి సినిమా నేను చేయలేదు. అంటే ఎప్పుడైతే తను కథ చెప్పినప్పుడు నాకు ఆ ఎలిమెంట్ కొత్తగా ఉండింది, ఇంట్రెస్టింగ్గా ఉండింది. అందుకనే అనుకున్నాను. అంటే రెగ్యులర్ కమర్షియల్ ఒక పోలీస్ స్టోరీ అనుకోండి, విలన్ ఇది అట్లా ఉంటాయి, ఇది సంథింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్ అన్నమాట. అవును, ఈ అంటే స్టార్డమ్తో పని లేకుండా చేసినవే ఇలాంటివి నేను చెప్పేది. ఇతర హీరోది కూడా నిఖిల్ కావచ్చు, లేకపోతే విరూపాక్ష, సాయిధరం తేజ్ కావచ్చు, ఈ కాన్సెప్ట్లో అవన్నీ ఈ మధ్య అయితే అందరికీ నచ్చుతున్నాయి కూడా. ఏదో మన దాంట్లో చేంజ్ వచ్చింది, ఆడియన్స్ కొంచెం కొత్తదనం ఉంటే దే యాక్సెప్టింగ్. అందులో మన ఆడియన్స్ టేస్ట్ కూడా తినే దాంట్లో కూడా మారిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా తెలుగు మీడియం అని, తెలుగు రుచులని అంతా ఈ తెలుగు టైటిల్స్తో ఈ రకంగానే వస్తున్నారు. అంటే ఎక్కడో కోర్ మళ్ళీ బ్యాక్ టు ఈ రూట్స్కి వెళ్ళి అది టచ్ చేస్తున్నారు. అలాంటి సబ్జెక్టులు సినిమాలు వచ్చినా లేకపోతే ఫుడ్ ఏదైనా వచ్చినా ఇవే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో ఈ సినిమా కూడా ఇప్పుడు అదే కోవలో ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రేక్షకులు చాలా వరకు ఆదరిస్తారు అనిపిస్తుంది. ఓకే ఓకే, మీరు ఒక ప్రేక్షకుడిగా చూస్తాను అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసుంటారు కదా ఫైనల్ అవుట్పుట్, ఎలా అనిపించింది మీకు? జెన్యూన్ రివ్యూ. సినిమా చూస్తాను బేసిక్లీ. సినిమా చేసిన తర్వాత ఈవెన్ నేను సెట్స్లో కూడా నేను చూడను సినిమా. వన్స్ డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఫుల్ ఫ్లోలో సినిమా చూస్తాను. డెఫినెట్గా సినిమా బాగుంది. ఓకే, హై ఎలిమెంట్స్ ఉన్నాయి, విజిల్ మూమెంట్స్ ఉన్నాయి, ఎమోషన్స్ మంచి ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఆ లవ్ ఫీల్ ఉంది. డెఫినెట్లీ ఇట్ వర్క్అవుట్. ఓకే, డబ్బింగ్ టైంలో కూడా మీకు పూర్తిగా బీజిఎం ఇవన్నీ రెడీ అవ్వవు కదా, కొద్దిగా మిస్సింగ్ ఉంటుంది కదా, బికాస్ ది ఫ్లో ఆఫ్ ది మూవీ తెలిసిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు ఒక 75% ఆఫ్ ది మూవీ మనకు అర్థమైపోతుంది, దిస్ ఈజ్ ది వే హౌ ఇట్ విల్ గో అని చెప్పేసి. మ్యూజిక్ ఇంకా దాన్ని వేరే ఇంకో ఎన్హాన్స్ చేస్తారు, నో డౌట్. దానికి అట్లా సేమ్ టైం రవి బాసు దీనికి మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. అంటే నేను ఫుల్గా వినలేదు, బట్ ట్రైలర్ని బట్టి చూసినా కూడా ది వే హౌ ఈ గేవ్ ది మ్యూజిక్ ఇట్స్ సూపర్. ఈవెన్ సినిమా కూడా చాలా బాగా ఇచ్చాడు. ఈవెన్ స్టిల్ ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అనుకున్నది ఏ సబ్జెక్టు అది అలాగే ప్రొజెక్ట్ అయ్యిందా పూర్తిగా స్క్రీన్ మీద? యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ చేశారు తను. అంటే తను ఏదైతే ఫస్ట్ చెప్పాడో, బీయింగ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ హర్ష, కన్నడలో ఆల్రెడీ చాలా చేస్తున్నాడు సినిమాలు. బీయింగ్ ఏ కొరియోగ్రాఫర్ తను ఆల్మోస్ట్ 700 సినిమాల దాకా డాన్స్ మాస్టర్గా చేశాడు తను. వెరీ ఎక్స్పీరియన్స్. తను ఏదైతే కథ అనుకున్నాడో అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. దానితో తన కెమెరామ్యాన్ కూడా స్వామి అని, మన తెలుగులో ఫస్ట్ టైం మనం, బట్ వాళ్ళిద్దరు కలిసి ఆల్మోస్ట్ ఒక 7 to 8 మూవీస్ కలిసి చేశారు. వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ చాలా బాగుంది. ది వే అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది సినిమా. ఓకే, ఇప్పుడు చాలా సినిమాలు మనకి మల్టీలింగ్వల్ చేస్తున్నారు, పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంలో మీరు ముందు నుంచి అనుకున్నది ఏంటి? తెలుగు సినిమా అంతే. ఓకే, ఇంకోటి చేసే ఆలోచన లేదు ఫస్ట్ నుంచి మీకు? లేదు, తెలుగు. ఓకే, ఎందుకని ఇలాగా? అంటే ఇప్పుడు మార్కెట్ అలా ఉన్నా కూడా ఎందుకని దీనికి పరిమితం చేశారు? అంటే పాన్ ఇండియా మనం అన్నీ అవ్వండి, ఏదో కొన్ని సినిమాలు అవుతాయి పాన్ ఇండియా,
అందుకని అన్ని పాన్ ఇండియాకి చేయాలంటే అట్లాంటి పాన్ ఇండియా తగిన సబ్జెక్ట్ దొరకాలి, హోల్ ఇండియా యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. అది ఏది యాక్సెప్ట్ చేస్తే ముందర మన తెలుగు మనం కరెక్ట్ చేసుకుంటే తర్వాత సంగతి తర్వాత. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ స్టెప్ ఏమన్నా అలాంటిది తీస్తారా? అంటే దీనికే కొంచెం డబ్బు తీసుకుంటారేమో తెలియదు. మీకేమి ఇన్వాల్వ్మెంట్? ఓకే, కొందరు హీరోస్ చూస్తే వాళ్ళు డైరెక్షన్లో కూడా లేదంటే కథ రాసేటప్పుడు అన్నిట్లో కొద్దిగా ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళకున్న ఐడియాస్ షేర్ చేయడం, డైరెక్టర్స్ కూడా యాక్సెప్ట్ చేసిన వాళ్ళతో ఫ్రెండ్స్గా మిళితమయ్యారు. తప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు ఒకరు అనుకుంది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఒక డిస్కషన్ పెట్టినప్పుడు సమ్ టైమ్స్ ఒక చిన్న మనిషి కూడా ఒక చిన్న ఐడియా ఇవ్వచ్చు, అది కరెక్ట్గా తీసుకుంటే ప్లస్ అయితే దట్స్ నాట్ ఏ రాంగ్ థింగ్. బట్ ఏదైనా బిఫోర్ సెట్స్ చేసుకుంటే బెటర్. ఓకే, మీరు అలా ఏమన్నా కొద్దిగా ఇన్వాల్వ్ అవుతారు ఎక్కడైనా ఏ సినిమా కన్నా? నేను స్టోరీ చెప్పినప్పుడు నాకు ఏమైనా డౌట్లు అనిపిస్తే బిఫోర్ గోయింగ్ టు ద సెట్స్ నేను ఏమైనా నాకు డౌట్లు ఉన్నాయి క్లారిఫై చేసుకుంటాను, డైరెక్ట్ని అడిగేస్తాను మేబీ రైట్ ఆర్ రాంగ్. ఒకవేళ నేను రాంగ్ అయితే దాన్ని నాకు క్లారిఫై చేసేస్తాడు ఆయన, లేదంటే ఇట్లా చేసుకోని చెప్పి ఇట్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వెళ్తాను. దట్స్. ఓకే, మీకు ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఎలాంటి సబ్జెక్ట్స్ చేయబోతున్నారు? నెక్స్ట్ శ్రీను వెట్ల గారి సినిమా జరుగుతూ ఉంది, అది ఆయన స్టైల్లో ఉంటుంది సినిమా. అది యాక్షన్ ప్యాక్డ్ విత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఇప్పటి వరకు చాలామంది డైరెక్టర్స్తో కంఫర్టబుల్గా చేస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. మీ అంటే మీరు సైలెంట్గా కామ్గా మీ పని మీరు చేస్తూ వెళ్ళిపోతుంటారు కాబట్టి ఎవరితో ఏమీ లేకపోయినా ఏ డైరెక్టర్ అయినా మీకు డామినేటింగ్గా అనిపించారా? డామినేటింగ్ ఎవరు అంటే ఒక్కొరు డైరెక్టర్ స్టైల్ ఒక్కొక్కరిది డిఫరెంట్. వాళ్ళకి ఏం కావాలో మనం అది ఎగ్జిక్యూట్ చేయాలంతే, మనం చేసేయాలంతే. మేబీ బికాస్ యాజ్ అ డైరెక్టర్ హీ విల్ సీ ది హోల్ మూవీ. మనం ఒక ఆర్టిస్ట్ ఎవరైనా ఏంటంటే వెళ్ళిపోయి ఆ రోజు ఆ సీన్ చేస్తూ ఉంటాం, బట్ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఫుల్ సినిమా చూస్తుంటారు కాబట్టి దే ఆర్ ది పర్ఫెక్ట్ జడ్జ్ పర్సన్ అనమాట. అందుకని తను చెప్పింది కరెక్ట్గా తనకి ఏం కావాలో అది ఎగ్జిక్యూట్ మనం ఇచ్చేస్తే దట్ విల్ బి బెటర్. హర్ష గారి విషయంలో ఏం చెప్తారు? ఇలా ఈజ్ వెరీ క్లియర్, తనకి ఏం కావాలని తను చాలా క్లియర్గా ఉంటాడు. అట్ ది సేమ్ టైం ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి, ఎంత స్మూత్గా వాళ్ళని ఎంత ప్యాంపర్ చేసి తనకు కావాల్సిన ఎమోషన్ క్లియర్గా లాక్కుంటాడు. ఇన్ దట్ హీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్. బడ్జెట్ వైజ్ ఎలా ఇది అనుకున్న బడ్జెట్లో అయ్యిందా? ఎక్కువ అయిందా? డెఫినెట్గా ఎక్కువ అవుతుంది కొద్దిగా కదా. అంటే బడ్జెట్ విషయం నాకు తెలియదండి బేసిక్లీ. మీరే హీరోగా చేసినా కూడా అసలు పట్టించుకోరా మీరు దాని గురించి? ఫస్ట్ చెప్తాను నీట్గా తీసుకోండి, కంఫర్టబుల్గా అంటాం అంతే. బట్ ఐ థింక్ ఐ డోంట్ నో రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత అయింది, ఎక్కువ అయిందా తక్కువ అయిందా తెలియదు నాకు. ఓకే, మిమ్మల్ని బ్రహ్మ రాక్షసుడు అంటున్నారు కదా. ఓకే, మరి ఎందుకు అలాంటి నెగిటివ్ టైటిల్తో పిలిచే పని పెట్టారు ఇందులో? అంటే రాక్షసుని చంపాలంటే బ్రహ్మ రాక్షసుడే రావాలి కదా, అందుకని అట్లా. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మీరు ఒక భగవత్ స్వరూపం అనుకోవచ్చా? ఏమో తెలీదు. ఓకే, సో మీకు ఎవరు చెప్పారండి? అంటే ఏం చెప్పొద్దు సినిమా గురించి లీక్ అన్నట్లు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. లేదు, ఇప్పుడు సినిమా కథ చెప్పడం వేస్ట్గా. ఈ రోజుల్లో సినిమా ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది సినిమా ఇస్ వెరీ షార్ట్. ఏదైనా ఫస్ట్లో ఆ ఓపెనింగ్ కానివ్వండి, ఫస్ట్ 10 daysలోనే సినిమా ఇప్పుడు ఉన్నది. లెట్ ది ఆడియన్స్ డిసైడ్. ఓకే, ఇంకొకటి అదే టైంలో విశ్వక్సేన్ గారి మూవీ కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లోనే వస్తుంది, ఊహించని కాన్సెప్ట్. అది కూడా భారీ ఎత్తున 2 సినిమాలు ఎలా ఉంటాయంటారు? 2 పోటీ పడింది సేమ్ డేట్. 2 బికాస్ ఇట్స్ ఎ ఫిల్మ్ ఫెటర్నిటీ. అందరు బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి, సినిమాలు అందరు ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేయాలి. దట్ ఈస్ వై వీఆర్ మేకింగ్ మూవీస్. ఓకే, సో ఫర్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎక్కువ ఎవరి విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వరు. అది నా ఫ్రెండ్ బ్యానరే, వంశీ చేస్తున్నారు, ఇవి సెల్లైట్ చేస్తున్నారు నా ఫ్రెండ్సే. డెఫినెట్గా వాళ్ళ సినిమాను బాగుండాలి, అందరు హీరోలు బాగుండాలి. దట్స్ ఇట్. ఓకే, జగపత్ బాబు గారు వీళ్ళతో చేశారు. మాకు తెలిసిన నోటెడ్ ఎవరితోనైనా బాగా అంటే ఒక స్టార్డమ్ హీరో, 2 హీరో అలాంటి సినిమా ఏదన్నా త్వరలో చూడొచ్చా మేము మీతో? డెఫినెట్గా మంచి కథ వస్తే తప్పకుండా చేస్తాను. ఓకే, కథ వస్తే మీకు తప్పకుండా. రైట్ అండి. భీమా మంచి ట్రైలర్ చూసాము, టీజరు ట్రైలరు, సాంగ్స్ బాగున్నాయి. ఇంకా సినిమా గురించే వెయిటింగ్. చాలామంది ప్రేక్షకులకి ఫ్యాన్స్కి ఎలా ఉంటుందంటే 2 days అయితే ఓపిక పడతాం కానీ వారం రోజులు మేము ఆగలేము అన్నట్లు ఉంటుంది. ఈ సినిమాకి కూడా అలాగే అనిపిస్తుంది. మరి వచ్చిన తర్వాత సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.